మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీటింగ్కి వెళ్ళాము ఆ రోజు శుక్రవారం దినమున. ఆయన మా గొప్ప దేవుడు అవకాశం ఇచ్చాడు మాకు. చాలా మంచి అద్భుతమైన మాటలు విన్నాము. మరి కొయ్య జాన్ గారు ఎంతగానో నాయన బైబిల్ని తీసి మాట్లాడారు. మాటలు వినేటప్పుడు ఆ బైబిల్ చదివేటప్పుడు గ్రహించి ఇంత చక్కని మాటలు మరి రాకపోతే మేము వెనపడిపోతామేమో అనేసి అనుకున్నాం. అలాగే మిగిలిన సహోదరులు కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. మరి నాయన మదర్ సిరిసే గారి గురించి, మరి కాటం రాయుడు గురించి, రైలు పట్టాలు ఎలా వచ్చాయో, ఎలా వేసారో, మరి నాయన ఈ దేశానికి ఎలా వెన్నెముక వల్లే నాయన నిలిచి భారతదేశాన్ని ముందుకు నడిపించి భారతీయులందరూ కూడా మిమ్మల్ని కొనియాడినట్టు, యేసుక్రీస్తు వారిని కొనియాడినట్టు మరి మాటలు విన్నాము. అలాగే కన్య పిల్లల గురించి, అలాగే విధవరాల గురించి మరి స్థాపించి, మరి అలాగే గర్భిణీ స్త్రీల హాస్పిటల్ గురించి ఎన్నో మందులు ఉచిత మరి వైద్య సేవలు అందించి ఎంతో మందిని మరి దొంగలుగా ఉన్నవారిని, మరి ఎందుకు పనికిరానిగా ఉన్నవారిని ఆ యొక్క వర్తకులు అన్ని పూసలు బుట్టలు కుండలు అన్నీ వాళ్ళు ఇక్కడ దేశానికి వచ్చి అమ్ముకొని అన్నీ చేస్తే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి దేవుడి దగ్గర నుంచే వచ్చినాయి. అవన్నీ అంత చక్కగానే వివరించి చెప్పి శుక్రవారం నాడు మరి క్యూఎంబి చర్చ్ మద్దిలపాలెం విశాఖపట్నంలో 1 డే సెమినార్ అండి. దేవుని మహాకృపను బట్టి చక్కగా జరగడం జరిగింది. ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ డే. మరి తోమా గారు మన ఇండియాకి వచ్చి మరి దేవుని యొక్క సువార్తని ప్రకటించడం అండి. మరి ఈ వీడియో ఎందుకంటే మరి హిందువుల కోసం కాదు కానీ, మరి దేవుని ఎరగని వారి కోసం కాదు కానీ, క్రైస్తవులు ఎవరైనా ఏదైనా సమాధానం అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలగాలని ఈ మీటింగ్ అనేది సెమినార్ అనేది ఏర్పరచడం జరిగిందండి. మరి ఏమంటారంటే దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని ప్రేమను తెలుసుకోండి అని మనం ఎవరన్నా చెప్పినప్పుడు అదేమే దేవుడులే, ఇది హిందూ భారతదేశం, మరి ఇక్కడ హిందువులే ఉంటారు. మరి 2000 సంవత్సరాల క్రితము మరి బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు మరి మన దగ్గరకు వచ్చారు. వాళ్ళు వదిలేసి పెట్టిన దేవుడు ఈ క్రైస్తవులు అనేది అందరికి సంబంధించింది కాదు. బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టేస్తేనే ఈ దేవుడు మనకు తెలుసని చాలా మంది అపోహలో ఉన్నారండి. మరి ఈ 1 డే సెమినార్ ద్వారా మరి ఈ క్రీస్తు అనేది ప్రేమ అందరినీ ప్రేమించి, లోకంలో ఉన్నవారు అందరినీ ప్రేమించి మన కోసం వెతికి రక్షించడానికి మనకు వచ్చాడని మరి ఈ సెమినార్ విన్న వాళ్ళందరూ చాలా ధైర్యంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలమండి. మరి క్రైస్తవులు భారతదేశానికి హాని చేశారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, అంతా మా వల్లే జరుగుతున్నాయని చాలా మంది అనుకుంటారండి. మరి క్రైస్తవులు మన భారతదేశానికి చెప్పలేలని చాలా అవసరతలు మనకి ఇచ్చారండి. మనం ఈ రోజు ఇలా స్థిరంగా నిలబడుతున్నాము, ప్రయాణం చేస్తున్నాము, గాలిలో కావచ్చు, మరి నీటి మీద కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, మరి ఇన్ని ప్రయాణాలు మనం చేస్తున్నామంటే అది కేవలం మన క్రైస్తవుల నుంచి అండి. ఎన్నో మిషనరీస్, మరి తెలియని మిషనరీస్ మనకి చాలా వరకు తెలీదు. మరి ఆ 1 డే సెమినార్లో మేము వెళ్ళాము, అన్ని పంచుకున్నాము, మేము ఎన్నో వాక్యాలు అది వినడం కూడా మేము నేర్చుకున్నామండి. చాలా మంది స్త్రీలు కూడా ఒక క్లారా ఆవిడ ఏంటండి, గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ అవసరమని ఆవిడ ఎంతో వేదన చెంది ఎంతగానో కష్టపడ్డదండి. దేవుని నామాని స్తోత్రం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎంతో అద్భుతంగా మరి ముందు సిస్టర్ కొన్ని మాట్లాడారు కదండి, మరి ఎంతో అద్భుతంగా బైబిల్లో ఆధారాలు చూపించి మాట్లాడారండి. వాళ్ళు స్వయంగా అక్కడికి వెళ్ళి, అంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళు స్వయంగా వెళ్ళి పరిశీలించి మరి అక్కడ ఉన్నాయా లేవా అని వాళ్ళు తెలుసుకొని అక్కడి నుంచి ఫోటోలు తీసి మరి అక్కడ అన్ని కూడా అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. అది ఎంతో ధైర్యం ఉంటే కానీ అలా చెప్పలేరండి. ఎందుకంటే అది పరిశీలించారు, అది బైబిల్లో ఉన్నదే అక్కడ చెప్పడం అనేది జరిగిందండి. ఎలాగంటే మరి చాలా మంది ఏమంటున్నారు, క్రైస్తవులు అంటే మరి ఏమీ తెలియదు అంటున్నారు. కానీ ఈ లోకంలో ఒక ఫ్లైట్ కనిపెట్టింది ఒక క్రైస్తవుడు, ఒక కరెంట్ కనిపెట్టింది ఒక క్రైస్తవుడు, మరి ఈ లోకంలో ప్రతిదీ కనిపెట్టింది ఎవరండి? క్రైస్తవుడు అండి. క్రైస్తవుడే ప్రథమ స్థానుడు. ఎందుకంటే మరి ఈనాడు చాలా మంది దేశభక్తి లేదంటున్నారు. ఎవరికి? క్రైస్తవులకి. మరి దేశభక్తి లేకుండా ఆనాడు చాలా మంది వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మరి ఎంతో మంది క్రైస్తవులు మాకు ఎన్నో ఆదర్శంగా చూపించారండి. ఒక ఫ్లైట్ అని ఏదైనప్పుడు కూడా, ఈ లోకంలో ఏదైనప్పుడు కూడా, ట్రైన్ అని, ఒక కరెంట్ అని, ఒక హాస్పిటల్ అని, ఒక స్కూల్ అని, ఏదైనప్పుడు కూడా క్రైస్తవుడే మొదటగా కనిపెట్టాడు.
కనిపెట్టి మాకు అది తెలియజేయడానికి మరి ముగ్గురు దైవ సేవకులు మాకు ఎంతో అద్భుతంగా వివరించారండి. నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు పరిశీలించింది కాదండి, అది ఎన్నో రోజులు వాళ్ళు కష్టంతో కూడిన పని. మరి వాళ్ళు పరిశీలించి మా అందరి దగ్గర కూడా అవి తీసుకొచ్చారు. దేశభక్తి లేనిది క్రైస్తవులు కాదండి, మరి ఆ చెప్పిన వాళ్ళకి లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఏం వదిలిస్తారండి? ఇక్కడ ఏమీ కూడా వదలలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చారని చెప్తున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు తాగది మిషన్, ఈ క్రైస్తవ మిషన్ అనేది తెచ్చారండి. ఎందుకంటే మాకు ఇవి వాళ్ళు తెచ్చింది, మేము అది ఆధారాల రూపంగా లైవ్ లో నాడు శుక్రవారం నాడు ముగ్గురు సేవకులు ఎంతో గట్స్తో మాట్లాడు. ప్రేమ అనేది మా క్రైస్తవుల నుంచి వచ్చిందండి. అది ఎలా చూపించడం ఒక మదర్ తెరీసా ద్వారా మరి ఆవిడ లాంటి గుణం మరి మాకు చూపించారు. మరి మమ్మల్ని క్రైస్తవులు తల ఎత్తుకున్న వారిగా ఉంచారు, కానీ మమ్మల్ని తల దించుకున్న వారిగా మమ్మల్ని ఉంచలేదండి. ఈ లోకల ఓటకు మరి క్రైస్తవులు చాలా మంది తీసేయాలని చాలా మంది అంటున్నారు. కానీ ఓటకు కోసం లెక్క పెడితే క్రైస్తవులే ముందున్నామండి. మరి మేము అన్ని తీసేస్తాం, మరి మిగిలింది ఏంటండి? శూన్యం. మరి క్రైస్తవుడే ప్రతిదీ కూడా తీసుకొచ్చారు. మరి ఆనాడు మరి మాట్లాడారండి. ఇంకా చాలా మంది నా సహోదరులు కూడా ఆ మాటలు చెప్తారండి. ఈ మరి వెంటనే మీరు అందరూ కూడా దయచేసి మేము ఇన్ని మాటలు ఒక అర్థాన్ని తెలుసుకొని మా అందరికీ మీరు గైడెన్స్ ఇవ్వాలని మరి హృదయపూర్వకంగా కోరుకున్నాం. వీక్షిస్తున్నా మరి ప్రతి ఒక్కరు కూడా మా శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. నా పేరు ప్రశాంత్ కుమార్. అక్కడ మరి ఎన్నో మరి అద్భుతమైన సన్నివేశాలు చూపిస్తూ అద్భుతమైన మాటలు మరి అక్కడ మాకు తెలియజేయడం జరిగింది. అందులో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం అండి. మొట్టమొదటిగా దాన్ని నిర్వర్తించిన వారు జాన్ కొయ్య గారు, దాన్ని సహకరించిన వారు మరి బ్రదర్ మరి అనిల్ కుమార్ గారు మరియు హనీ జాన్సన్ గారు అండి. మరి వీరు ముగ్గురు కూడా మరి దేవుని యొక్క విశిష్టతని మరి క్రైస్తవ్యం మరి భారతదేశానికి చేసిన ఉపయోగాన్ని మరి ఎంతగానో వారి యొక్క పరిశోధనలో తెలియజేయడం జరిగింది. మొట్టమొదటిగా జాన్ కొయ్య గారు మాట్లాడడం జరిగిందండి. ఆయన దేని గురించి మాట్లాడారంటే సతీ సహగమనం గురించి, బాల్య వివాహాల గురించి. మరియు విద్య అనేది మరి ప్రపంచానికి ఎంతో ముఖ్యం, అది క్రైస్తవ మిషనరీ ద్వారానే తప్ప మరి దేని ద్వారా కూడా రాదని. ఈ రోజు మన ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాము, అందరం కూడా చదువుతున్నాము అంటే భారతదేశం అంతా కూడా కేవలం మిషనరీస్ ద్వారా దాన్ని మరి తీసుకొచ్చి మనకి దాన్ని తీసుకురావడం, మరి మనకు కూడా దాని గురించి ఎంతో ఉపయోగాన్ని మనకి ఇవ్వడం, దాని ద్వారా ఎంతో మంది సైంటిస్టులు రావటం, మరి దాన్ని ఎన్నో కనిపెట్టడం, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ చేసిందని ఆయన మాట్లాడడం జరిగింది మొట్టమొదటిగా ఎంతో గొప్పగా. మరి రెండవదిగా ఎవరు మాట్లాడారంటే మరి అనిల్ కుమార్ గారు మాట్లాడారండి. ఆయన ఏం మాట్లాడారంటే బైబిల్లో భారతదేశానికి తగిన మరి గుర్తింపు దేవుడు ఎలా అయితే భారతదేశాన్ని మరి బైబిల్ గ్రంథంలో చూపించాడో, మరి ఎంతో మంది సొలొమోన్ గారి ద్వారా వర్తక వ్యాపారాన్ని మరి చూపించి మరి ఎన్నో దినుసుల్ని భారతదేశం ద్వారా మరి ఇతర దేశాలకి, ఇతర దేశాల ద్వారా భారతదేశానికి, దాని ద్వారా కూడా మొట్టమొదటిగా సొలొమోన్ గారి ద్వారా మరి వర్తక వ్యాపారం అనేది జరిగిందని, మరి చాలా భాషలు దాని ద్వారా అయ్యాయని. ఈ రోజు మనం పిలువబడుతున్న చాలా ప్రాంతాలు అప్పట్లో వేరే పేర్లు ఉన్నాయని చెప్పి ఎంతో విశిష్టంగా విశ్లేషంగా ఆయన మరి మాట్లాడుతూ మరి దాన్ని వివరించడం జరిగిందండి. ఎంతో గొప్పగా పరిశుద్ధాత్మ యొక్క తోడుతో వారు వివరించడం జరిగింది. మూడవదిగా మరి హనీ జాన్సన్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారంటే మదర్ తెరెసా గురించి మాట్లాడారు, రెండవదిగా గ్రహం స్టీల్ గురించి మాట్లాడారు, మూడవదిగా మరి స్టువర్ట్పురం ఒక ప్రాంతం గురించి మాట్లాడడం జరిగింది, దొంగల ప్రాంతం గురించి. అంటే వీరందరూ కూడా దేని ద్వారా మార్పు చెందారు? స్టువర్ట్పురం అంటే ఈరోజు సువార్తపురంగా మార్పు చెంది అనేకమైన మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా చదవగలిగిన ప్రతి ఒక్కరు కూడా మరి దేని నుంచి వచ్చారంటే మరి స్టువర్ట్పురం నుంచి వచ్చారు. వారు ఈరోజు సువార్తపురంగా వారి యొక్క ప్రాంతాన్ని మార్చుకున్నారు. అలాగే ఎంతో మంది వికలాంగులకు సహాయం చేయటం, కుష్ఠరోగులకు సహాయం చేయటం, ప్రపంచ వ్యాప్తంగా నోబెల్ బహుమతి, నోబెల్ రత్న అని ఒకరికే గుర్తింపు వస్తుందండి. అది కూడా ఎవరండి? మన మదర్ తెరెసా గారు. అలాగే గ్రహం స్టీల్ వారి యొక్క జీవితాలని యేసుక్రీస్తు వారి గురించి వారు అర్పించడం జరిగింది. ఇలా ఎన్నో మరి వారు మరి చెప్పడం జరిగింది. మరి ఈ మాటలో మరి మెయిన్ ఉన్న ఆ లింక్ లో కూడా వస్తే మీరు కూడా మరి చూసి మరి క్రైస్తవం గురించి ఇంకా అనేకమైన మాటలు తెలుసుకోవాలని మేము ఆశపడుతామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. క్రైస్తవుడు అంటే సామాన్యం కాదు. క్రైస్తవుడు అంటే ఒక పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు మంచి చేయాలంటే క్రైస్తవుడు తనమే. ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారనే, ఇంజనీరింగ్ చదువుతున్నారనే, మరి కేజీహెచ్లు కడుతున్నారనే,
ఎన్నో మరి ప్రాంతంలో పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టున్నారనే ఒక క్రైస్తవుల వల్ల అయింది, ఇంకెవరి వల్ల కాదు. అలాగే ఈ లోకంలో చాలామంది అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే క్రైస్తవులు అంటే ఈ ప్రపంచానికే మంచి సేవ చేసినటువంటి క్రైస్తవులు. మదర్ శక్తి గారు ఎన్నో చేశారు. మరి పసిపిల్లలు అయితే పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళ యొక్క వివాహాలు మరి రద్దు చేయడం జరిగింది. అలాగే మరి స్త్రీలు భర్త చనిపోతే వాళ్ళు తిరిగి అగ్నిలో వేసినప్పుడు మరి ఈ యొక్క మరి ఈ క్రైస్తవతనమే మరి మార్చింది. ఎందుకంటే భర్త చనిపోతే పుణ్యాత్ములు అని చెప్పి మళ్ళీ వాళ్ళు పుణ్యాత్ముగా మరి స్థానం ఇచ్చింది క్రైస్తవులే. క్రైస్తవుల గురించి సామాన్యంగా మరి ఎవరు మాట్లాడడం వీలు కాదు. ఇది కబడ్దాలని అందరికీ చెబుతున్నాను. దేవుడి నామమున స్తోత్రం.